చేసెగా ఉండేదెవరు పోయేదెవరు విసరాటలు మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలు ఉండేదెవరు పోయేదెవరు విసలాటలు మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలు జీవము దిగి వచ్చింది ప్రభు యేసుని రూపంలో అవకాశం మనకొచ్చింది పరలోకం చేరుటకు ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం అదే పాత బతుకైతే రక్షణ పొందిన వ్యర్థం ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా ఉన్నవి అన్ని పోయేవేలని చెప్పెను యేసయ్యా ఏది నీది ఏది నాది ఏది మనదయ్యా ఉన్నవి అన్ని పోయేవేవని చెప్పెను యేసయ్యా చేప నోటిలో శకలు ఉందని తెలిసిన ఆయనకు సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు చేప నోటిలో శకలు ఉందని తెలిసిన ఆయనకు సృష్టిలో బహు సంపద ఉందని తెలియద యేసునకు సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొలువ కలిగి జీవించాడు సిరికి దేవునికి దాసులుగా ఉండలేమని నాకు నేర్పించాలని తాను కొలువ కలిగి జీవించాడు ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం ఉండేదెవరు పోయేదెవరు విసలాటలో మరణము తెచ్చుకున్నాము కదా ఏదేను తోటలో తల్లిని విడచిన జీవరాశులు తిరిగి రావయ్యా రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా తల్లిని విడచిన జీవరాశులు తిరిగి రావయ్యా రెక్కలు వచ్చి ఎగిరిపోతే గతమే గుర్తుకు రాదయ్యా నిన్ను విడచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు నిన్ను విడచిన నీ పిల్లలు నిన్ను చూడగా వస్తారు దూరము భారము అనుకోకుండా నిన్ను చూసి వెళతారు నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పుదిద్దుకుని రావయ్యా నీ తండ్రిని చూచుటకు పరలోకం చేరుటకు తప్పిపోయిన కుమారుడా తప్పుదిద్దుకుని రావయ్యా ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం అదే పాత బ్రతుకైతే రక్షణ పొందిన వ్యర్థం ఉండేదెవరు పోయేదెవరు విసలాటలో మరణము
ధైర్యము తెచ్చుకున్నాము కదా ఏదెను తోటలో. క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్ధపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. క్రీస్తు వచ్చే వేళ అయినది సిద్ధపడవయ్యా. ఆత్మీయమైన యాత్రలో బాటసారివి నీవయ్యా. నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో, రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో. నీ దుఃఖ దినములను ఆనందముగా మార్చే దేవునితో, రాత్రి లేని లోకములో నిత్యము యేసుని వెలుగులో. సంచరించుటకు నీవు సంతోషించుటకు, నూతనముగా జన్మించి నీతి వస్త్రమును ధరించును. సంచరించుటకు నీవు సంతోషించుటకు, నూతనముగా జన్మించి నీతి వస్త్రములు ధరించును. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, అదే పాత బ్రతికైతే రక్షణ పొందిన వ్యర్థం. ఉండేదెవరు పోయేదెవరు ఊగిసలాటలో, మరణము తెచ్చుకున్నాము కదా ఏదెను తోటలో. ఏమౌను ఈ లోకం, ప్రభు తూచెను ప్రతి వారి తూకం. ఏమౌను ఈ లోకం, తక్కడలోని పాపం తేలిపోవగా. నరకంలో దుఃఖము భరింపలేవుగా. తక్కెడలోని పాపం తేలిపోవగా. నరకంలో దుఃఖము భరింపలేవుగా. ఏమౌను ఈ లోకం, ప్రభు తూచును ప్రతి వారి తూకం. ఏమౌను ఈ లోకం, దేహం పాపానికి ప్రేరేపిస్తే, మరణం నరకానికి ఆహ్వానిస్తే. దేహం పాపానికి ప్రేరేపిస్తే, మరణం నరకానికి ఆహ్వానిస్తే. విడిచెదవు ఈ లోకం ఏదో క్షణమే, జారెదవు నరకానికి తక్షణమే. విడిచెదవు ఈ లోకం ఏదో క్షణమే, జారెదవు నరకానికి తక్షణమే. తక్షణమే. ఏమౌను ఈ లోకం, ప్రభు తూచును ప్రతి వారి తూకం. ఏమౌను ఈ లోకం, ధనమే నీ సమస్త కీడులకు మూలం. నీవే భరించాలి ప్రతి కీడు ఫలం. ధనమే నీ సమస్త కీడులకు మూలం. నీవే భరించాలి ప్రతి కీడు ఫలం. తీసుకుని పోలేవు పూచిక పుల్లైనా, పొందలేవు పరలోకం నీ పాపం వలన. తీసుకుని పోలేవు పూచిక పుల్లైనా, పొందలేవు పరలోకం నీ పాపం వలన. నీ పాపం వలన. ఏమౌను ఈ లోకం,
ప్రభు చూచెను ప్రతి వారి తూకం ఏమౌనో ఈ లోకం. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు కీర్తనలు పాడి దేవుని నామాన్ని స్తుతించాము. ప్రియులరా, గమనించండి, మరిది ప్రతి నెల జరుగుతున్నటువంటి కృతజ్ఞత కూడిక. సంఘ కార్యక్రమాలను దేవుడు ఎంతగానో ఉన్నతంగా జరిపిస్తున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అంతేకాకుండా దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి బిడ్డల విషయంలో దేవుడు ఎంతగానో కృప చూపించి, మరి పెద్దబాబు విశ్వతేజ్ విషయంలో మరి 10th క్లాస్ పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. అంతేకాకుండా కాలేజీలో కూడా జాయిన్ చేయడానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించి సహాయం చేశాడు. మరి ఈ విషయాలన్నిటిని బట్టి, సంఘ కార్యక్రమాలన్నిటిని బట్టి, మరి దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి మరి యొక్క కృతజ్ఞత కూడిక అనేది ఏర్పాటు చేయడం అయింది. మరి ప్రార్థన చేసుకొని మరి దేవుని యొక్క ఉన్నతమైన మాటల్లోనికి మనం వెళ్ళిపోదాం ప్రియులారా. మరి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని మనం వాక్యాన్ని వినుటకు సద్వినియోగం చేసుకుందాం ప్రియులారా. ఏ ఒక్కరు కూడా దయచేసి నిర్లక్ష్యంగా ఉండకండి. మరి మన మధ్యకు దేవుని దాసులు మనోహర్ గారు మన మధ్యకు రావటం చాలా సంతోషం. మరి వారి ద్వారా మనకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో, ఏ మాటలు మనకు వినిపించడానికి మరి దేవుడు నిర్ణయించాడో, మరి ఆ మాటల కొరకు మనం ఎదురు చూద్దాం ప్రియులారా. నిజంగా హృదయపూర్వకంగా మన హృదయాన్ని దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపరిచి ఆ వాక్యాన్ని వినుటకు మనం సిద్ధపడదాం ప్రియులారా. మరి ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలన్నింటిని బట్టి, మరి దేవుడు చేసినటువంటి మేలులను బట్టి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి స్త్రీల్లోంచి ఒకరు, పురుషుల్లోంచి ఒకరు మరి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన. క్రీస్తు యేసులో మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుని ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, గడిచిన నెల నుండి నెల వరకు నాయన నీ పిల్లలమైన ఉన్న మమ్మల్ని అందరినీ క్షేమముగా కాచి కాపాడి భద్రపరిచి ఈ దినాన నాయన మీ సన్నిధానంలో కూడుకొని చేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుని ఉన్నాం తండ్రి. అదేవిధంగా నాయన, మరి సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, నాయన ప్రతి కార్యక్రమము నాయన నీకు మహిమార్థముగాను నాయన మాకు దీవెనకరముగా జరిగినట్లుగా మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఉన్నాం తండ్రి. అదేవిధంగా మాకు ఇచ్చిన దైవదాసులను బట్టి, ఆయనకి ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయించు ఉన్నాం తండ్రి. అదేవిధంగా నాయన, మరి నీ కుమారుడు నాయన, నీ కుమారుడికి నాయన అనేకమైన ఆలోచనలు ఇచ్చి నాయన నీ కుమారుడు ద్వారా మీరు జరిగిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఉన్నాం తండ్రి. వారం మొదలుకున్న వారాంతము వరకు జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని బట్టి నాయన మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఉన్నాం తండ్రి. అదేవిధంగా నాయన, నెలలో నాయన సెకండ్ శనివారం జరుగుతున్న బైబిల్ ట్రైనింగ్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ దినాన్ని సాయంకాలం పూట నా తండ్రి
నాయన మరి కృతజ్ఞత కూడికగా నాయన మరి నీ దైవ సేవకులు నా తండ్రి నాయన మరి వారి కుమారుల పట్ల నాయన సంఘ కార్యక్రమాల పట్ల నాయన మీరు చేసిన ఉపకారములను బట్టి నాయన ఇదే నాన్న కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుని ఉన్నాం తండ్రి. నాయన నీ దాసుడు చేసిన ఈ కూడికను నాయన దీవించండి, ఆశీర్వదించండి. ఈ కూడికకు అనేక మంది బిడ్డలను నాయన తోడుకు రమ్మని ప్రార్థన చేయుచు ఉన్నాను. ప్రతి బిడ్డ నాయన త్వరగా నీ సన్నిధికి రాగలుగుటకు సహాయం అనుగ్రహించండి నాయన. మా మధ్య నాయన మీ సేవకులైన మనోహర్ సార్ గారిని నాయన నిలవబెట్టిన తండ్రి నాయన మరి సంఘముతో నాయన చేరువచ్చిన ప్రతి బిడ్డతోనూ మీరు సూటిగా మాట్లాడమని ప్రార్థన చేయుచు ఉన్నాను తండ్రి. మీ వాక్యం ద్వారా నాయన లేఖనాల నుంచి అనేక మాటలని కుమారుడు ఎత్తి చూపుచుండగా నాయన లేఖనాల్లో ఆ మాటలటి రీతిలో ఉన్నవో లేవని లేఖనాలను పరిశీలించి అందులో జ్ఞానాన్ని గ్రహించి ఆస్వాదించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేయుచు ఉన్నాను. ఇంకా రావాల్సిన బిడ్డల సకాలంలో మీ సన్నిధికి తోడుకు రండి తండ్రి నాయన. ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచి ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన వాక్యంలోనికి వెళ్ళిచూ ఉండగా నాయన సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయుచు ఉన్నాం. వినుచున్న మాకు వినగలిగే చెవి, గ్రహించే మనసు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇప్పుడు మేము మంచి సమయానికి వచ్చి ఉన్నాం తండ్రి. మా సర్వశరీరం మా స్వాధీనంలో ఉంచుకొని ఏకాగ్రత కలిగి ఏక మనసు కలిగి నీ మాటల యందు లక్ష్యముంచి నాయన నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నాయన మీ మాటలు వినుటకు మీరు మాకు సహాయం అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని జవాబిస్తారని త్వరగా రానయ్యున్న క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకునైనా మీ కుమారుని ద్వారా తండ్రి, మీ కుమారులు మీ కుమార్తెల ద్వారా తండ్రి మంచి పాటలు పాడి ఉన్నారు నాయన. వాటి ద్వారా తండ్రి మీరు మహిమ పొందారని మేము నమ్ముచున్నాను నాయన. తండ్రి ద్వారా మరి ఈ సమయంలో తండ్రి మరి ఎందు నిమిత్తం అయితే ఈ కూడికి ఏర్పాటు చేయబడ్డారో తండ్రి మీ సమస్తము ఎరిగిన వారు నాయన. తండ్రి ఇదిగోనండి మరి జ్ఞాపకం చేసుకోండి, తేజను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తను చదవబోయే చదువులో తోడుగా ఉండి నడిపించండి, జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. తండ్రి మరి చదవబోయే ప్రతి విషయంలో తండ్రి మీరు తోడు నడిపించండి, చక్కని జ్ఞానాన్ని వాడికి అనుగ్రహించి చక్కగా చదువు పూర్తి చేయడానికి మీ కృప దయచేయండి. అలాగే నన్ను మరి ఇంకా తండ్రి ఆ సమస్త కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాగే నన్ను మరి సంఘం పట్ల మీరు జరిగిస్తున్న ప్రతి కార్యక్రమాల పట్ల మీరు జరిగిస్తున్న విధానానికి వందనాలు తండ్రి. తండ్రి ఇదిగోనైనా మరి జ్ఞాపకం చేసుకోండి. ఈ కృతజ్ఞత కూడిక యొక్క ఉద్దేశాన్ని తండ్రి మీరు ఎరిగిన వారినైనా ప్రతి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి ఇంకా తండ్రి ఇంకా ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉంటే తండ్రి వారిని సకాలంలో తోడుకుని రండి. అలాగే మరి మీ కుమారుడు తండ్రి మరి నిలవబడి మీ మాటలు చెప్పుచుండగానైనా సమయోచితమైన జ్ఞానాన్ని ఆయనకు అనుగ్రహించండి తండ్రి. మరి మా భక్తి జీవితాలకు అవసరమైన మాటలు తండ్రి ఆయన ద్వారా మేము విని తండ్రి అట్టి ప్రకారం మేము నడుచుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే మరి మా భక్తి జీవితాన్ని వృద్ధి చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అలాగే మరి ఇంకా తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి ఆదిలో ఉన్నానైనా తండ్రి మరి చివరి వరకు తండ్రి మీరు అధ్యక్షులు నడిపించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రార్థించిన వారికి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరందరూ కూడా ఎంతో ఆసక్తితో వాక్యాన్ని వినుటకు వచ్చారని మేము నమ్ముతున్నాను. ప్రియులారా, మధ్యలో ఎవరో కూడా అటు ఇటు తిరగటం చేయొద్దు. ప్రియులారా గమనించండి, వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినండి. నేర్చుకోవటానికి మంచి సమయం ప్రియులారా ఇది. మనకు దేవుడిచ్చినటువంటి ఈ జీవిత కాలంలోనే వాక్యాన్ని మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు మనోహర్ గారు మరి
దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని మనం చేస్తూ ఈ సమయాన్ని ఆయనకు అప్పగిస్తున్నాను. హలో, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మా ప్రియులు నీ దాసులు రాజేష్ గారు, వారికి అనుగ్రహించిన సతీమణి, వారికి అనుగ్రహించిన 3 బిడ్డల్లో కుమారుడు విశ్వతేజను మీరు జ్ఞాపకం చేసుకొని చదువు విషయంలో నీ కృప చూపించినందుకు గాను కృతజ్ఞత కూడికను ఈ దినాన్న ఏర్పాటు చేసుకున్నారు. ఆ సందర్భంగా చెప్పబోయే ప్రతి మాటలోనూ మీరు ఉండమని, నీ పిల్లలకు అర్థమగు రీతిలో అర్థవంతంగా నీ మాటలు అందించగలుగునట్లుగా మీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రసాదించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా మనందరి తండ్రి అయినటువంటి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి రాజేష్ గారి కుటుంబానికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే విశ్వాసముతో వేగరపడి దేవుని జ్ఞానాన్ని వినుటకు కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వాక్యంతో మనం ఈ యొక్క సందర్భాన్ని ప్రారంభం చేసుకుందాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మొదటి 2 మాటలు మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అనేటువంటి మాట చాలా సందర్భాల్లో మనం విన్నాం. చాలా సందర్భాలలో ఆ వాక్యాన్ని చదువుకున్నాం. అయితే ఇందులో రాయబడినటువంటి సంగతులను, కొన్ని విషయాలను మనం అధ్యయనం చేసుకొని దానికి సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి దేవుని యొక్క కృపను మనం అందరం పొందుకుందాం. మరి ఉదయకాలంలో ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ జరిగింది. కొంతమందికి 66 పుస్తకాల మీద బైబిల్ అవగాహన కార్యక్రమాన్ని ప్రతి నెల 2వ శనివారంలో కొందరిని విద్యావంతులు చేస్తున్నాం. మహోన్నతుని విద్య అంటారు. ఆ మహోన్నతమైన విద్యలో వారిని పట్టభద్రులు చేయడానికి రాజేష్ గారు కంకణం కట్టుకున్నారు. అందువలన కొంతమందికి, మరి అందరికీ ఇది అవకాశం ఇవ్వబడింది, అందరూ నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇంకొక అవకాశం కూడా ఇచ్చాము. ఏంటంటే అది వచ్చి వినవచ్చు, వచ్చి నేర్చుకోవచ్చు. విద్యార్థులుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ బైబిల్ జ్ఞానానికి అందరూ వారసులు కావచ్చు అని పిలుపునిచ్చాం. అయినా చాలామంది రావడం లేదు. చక్కని అవకాశాలను దేవుడు మన జీవితంలో కలిగిస్తున్నప్పుడు ఈ విలువైనటువంటి గ్రంథాన్ని, విలువైన దేవుని మాటలను నేర్చుకోవడానికి మనం అందరం సంసిద్ధులు కావాలని మరొకసారి మీకు పిలుపునిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు మహనీయుడు రాసిన ఈ కీర్తనలోని సారాంశం మనందరికీ తెలుసు. ఏంటది? ఇక్కడ ఆయన తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎప్పుడైనా మీరు మీ ప్రాణంతో మాట్లాడారా? ప్రాణం అనగా
ప్రాణము అనగా రక్తమే దేహానికి ప్రాణము, అలాగే జీవము అంటారు. దీన్నే ఇంగ్లీష్లో సోల్ అంటారు. చాలామంది సోల్ అంటే ఆత్మ అనుకుంటారు. కాదు, ఆత్మని ఏమంటారు మరి? స్పిరిట్ అంటారు. ఓకే, మనలో 3 భాగాలు ఉన్నాయి. ఏంటా 3 భాగాలు? ఒకటి బాడీ, శరీరం. రెండవది సోల్, దాన్ని ప్రాణము లేదా జీవము అంటాం. మూడవది స్పిరిట్, ఆత్మ. ఈ 3 భాగాల కలయికే మానవ దేహం. అర్థమైందండి? అయితే ఇక్కడ దావీదు మహనీయుడు తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎప్పుడైనా మనం చెప్పామండి? మనం చెప్పుకున్నామా ఎప్పుడైనా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తం అంటున్నాడు. ఇప్పుడు మొత్తం ఎంటైర్ బాడీకి లోనున్న ఆత్మకు, మన దేహాన్ని నడిపించేది ఎవరు? ఆత్మ. ఆ ఆత్మని ఎక్కడికి పంపాలి? ఇప్పుడు మనం పరలోకానికి. ఎక్కడ పంపించాలి? పరలోకానికి. ఇప్పుడు ఈ పడే ప్రయాస అంతా దేనికోసం అనుకుంటున్నారు? ఏమ్మా, ఇంటి దగ్గర ఉంటే శుభ్రంగా టీవీ సీరియల్ చూసుకోవచ్చు, ఆనందాన్ని అందరితో పంచుకోవచ్చు కదండి. ఇంటి దగ్గర ఉంటే చక్కగా కాళ్ళు చాపుకొని ఫ్యాన్ వేసుకొని టీవీ చూసుకుంటూ హాయిగా ఆనందంగా గడపవచ్చు. కానీ ఈ సమయాన్ని మనం త్యాగం చేసి దేవుని మందిరానికి రావడానికి గల కారణం ఏంటంటే, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు మన దేహంలోనికి పంపబడినటువంటి ఆత్మను మరలా తిరిగి పరలోకానికి పంపించాలి అంటే ఈ ఆత్మకు ఏది అవసరం? వాక్యం అవసరం, జీవాహారం అవసరం, జీవమైనటువంటి వాక్యము అవసరం. గనక ఆ వాక్యాన్ని బట్టి ఈ యొక్క ఆత్మను మహాలోకానికి మనం పంపించడానికి ప్రయాసపడుతున్నాం. అందుకే మహనీయుడు చక్కగా రాశాడు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కొందరు బాధపడద్దు. చాలామంది ఒక 5-6 మేలులు జరిగాక ఒక కృతజ్ఞత కూడి పెడతారు, అవునా కదా? కొందరైతే 10-15, కొందరైతే ఒక 30 మేలులు దేవుని ద్వారా పొందుకొని ఒక్క కూడికలో చెప్పేస్తారండి అవన్నీ. ఒక కృతజ్ఞత కూడిక పెట్టి మొత్తం ఆ లిస్ట్ అంతా చదువుతారు. కానీ ఇక్కడ దావీదు మహనీయుడు ఏమంటాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక, ఎప్పుడు జరిగింది అప్పుడే మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు కృతజ్ఞత అనేటువంటి దానికి మనం అర్థాన్ని చూసుకుంటే, కృతజ్ఞతను ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా అండి? గ్రాటిట్యూడ్ అంటారు. కృతజ్ఞత అనేటువంటి యొక్క మాటకు అర్థం ఏంటంటే, ఇతరులు చేసిన మేలును గుర్తించుకోవడం మరియు దానిని మనస్ఫూర్తిగా అంగీకరించి గౌరవించటం. ఇది ఒకరి పట్ల ఇతరులకు ఉండే ప్రేమను మరియు గౌరవాన్ని పెంచే గొప్ప మానవతా గుణమటండి. ఎవరైనా నీకు మేలు చేశారు, మీ పక్కింటి ఆవిడని కోరేసింది, ఏం చెప్తావు? థ్యాంక్స్ అంటావు కదండి. నీకు ఏదైనా ఆపదలో ఆదుకున్నారు, అప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తావు, థ్యాంక్స్ చెప్తావు. అలాగే దేవుడు నీకు ఎన్ని మేలు చేస్తున్నాడు చెప్పమంటారా? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు దేవుడు చేసిన మేళ్ళు ఒక్కసారి లిస్ట్ రాసుకోండి. పేజీలు నిండిపోతాయి, డైరీలు నిండిపోతాయి. అసలు ఎన్నని మనం చెప్పగలమండి? ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో దేవుడికి ఆలోచించారా? ఈ వేళ వరకు నువ్వు బట్ట కట్టి సజీవంగా ఉన్నావంటే అది దేవుని యొక్క కృప. ఏమంటే ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం కాదంటాడు ప్రసంగి 2:25లో.
ఏమండి? అసలు నువ్వు భోజనం చేస్తున్నావంటే అది దేవుని యొక్క కృప. అందరూ భోజనం చేసి వచ్చారా? ఇంటికి వెళ్ళే తింటారా? అది మనకు ఆకలి బాగా పెంచుకొని మనం తింటాం, మంచిదండి. ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా మంచిది. అలా మనం తినగలుగుతున్నామంటే సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. మొన్న మ్యాంగోస్ తిన్నారా? అందరూ తిన్నారా? అవి తిన్నామంటే ఎవరి కృప? దేవుని కృప అండి. సపోటా, నారింజ, బత్తాయి, సీతాఫలం, ఏమంటే రంబాలా ఫలం, ఇలా కొన్ని కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. అవన్నీ మనం తినగలుగుతున్నామంటే సాక్షాత్తు పరలోకం ఉందని నీ తండ్రి ఆజ్ఞాపిస్తేనే అవి తినగలుగుతున్నామండి. ఆలోచించారమ్మా? ఉదయం రాత్రి మీరు పడుకుంటారు కదా, మనం పడుకున్న నిద్రపోయిన తర్వాత బాగా ఆలోచించారు. నిద్రపోయిన తర్వాత నిద్రావస్థలో ఉన్న మనల్ని ఏమంటారో తెలుసా? యాక్చువల్గా శవం. మళ్ళీ సూర్యోదయాన్ని చూడగలుగుతున్నామంటే అది దేవుని కృప. ఏమండి? మనం మాత్రం రాత్రి పడుకుంటాం, చాలా ప్లాన్స్ వేసుకుంటాం ఉదయానికి కదండి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ వేళ ఏమైనా సరే అయిపోవాలనుకుంటాం. అలా అనుకుని నిద్రపోతాం. నువ్వు అనుకున్న పనులన్నీ ఆయన చేయిస్తున్నాడంటే దానికి కారకులు ఎవరు తెలుసా? నీ దేవుడు. కనిపించని ఒక మహాశక్తిగా నీ పట్ల ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్యాలను జరిగిస్తున్నటువంటి నీ దేవునికి నువ్వు ప్రతిదినం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దుడివై ఉన్నావు. కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్న తర్వాత నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత కృతజ్ఞత గురించినటువంటి కొన్ని సందర్భం బైబిల్ గ్రంథంలో మనం చూసిన తర్వాత లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుదామండి. లూకా సువార్త 6వ అధ్యాయం 35. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. ఏమంటే శత్రువులను ప్రేమించమంటున్నాడు. సాధ్యమా? క్రైస్తవ లోకమా? నీ శత్రువుని ప్రేమించమంటున్నాడంటే ఇది చాలా కష్టమైనటువంటి పని అండి. మిత్రులను అయితే ప్రేమిస్తాం కానీ, మనకిష్టమైన వారిని అయితే ప్రేమిస్తాం కానీ శత్రువులను ప్రేమిస్తామండి? ఇంకా శత్రుత్వాన్ని పెంచుకుంటాం. పగలు రగిలిపోతాయి, ప్రతీకారాలు తీర్చుకోవడానికి రగిలిపోతుంటారు చాలామంది. కానీ మన ప్రభు చెప్తున్నాడు, మీ శత్రువులను ప్రేమించండి. మీరు దేవుని పిల్లలైతే, దేవునికి ఇష్టలైతే, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారైతే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎందుకు చేయమంటున్నాడో కింద చెప్పాడండి మనకి. ఏమంటాడు చూడండి. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. మేలు చేయమంటున్నాడు. మళ్ళీ అమ్మ ఏం చేయమంటున్నాడు? మేలు చేయాలి. ప్రేమించడం అంటే ఏదో నోటి మాటతో ప్రేమించేస్తాం. సర్లే నిన్ను ఇక్కడ నుంచి లవ్ చేస్తున్నాను అంటాం అంతే. కానీ ఇక్కడ ఏం చేయమంటున్నాడు? మేలు చేయాలి, మేలు చేయాలంటున్నాడు. ఇంకా అప్పు ఇయ్యడి. అబ్బా, ఇది ఒక్కటే మనం చేయలేం. ఆడు అప్పు అడుగుతున్నాడు అనేటప్పటికే మన కష్టాలని చెప్పేస్తాం. మనకి ఆ బ్యాంకులో అప్పులు ఉన్నాయి, ఈ బ్యాంకులో అప్పులు ఉన్నాయి, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను నీకు ఏమని తెలుసా అంటాం. బ్యాంకులో 15 లక్షలు పెట్టుకుని ఏం చెప్తామమ్మా? బ్యాంక్ బ్యాలెన్స్ 15 లక్షలు పెట్టుకుంటాం. అవతల వాడు అప్పు అడుగుతున్నాడు అనగానే మనం స్టార్ట్ చేస్తాం ముందు. అలా నాకు చాలాసార్లు అనుభవాలు ఎదురయ్యాయండి. అప్పు అడుగుదాం వాళ్ళ దగ్గరికి వెళ్తే అర్థమైపోయింది ఏముండి వాళ్ళ సైకాలజీ. ఇంత గొప్ప సైకాలజీ అలా నేర్చుకున్నారు వాళ్ళు. మన ముఖ కవలికలను బట్టి, మన దీనస్థితిని బట్టి వాళ్ళు చెప్పేస్తారేమో. అందుకే ముందుగానే వాళ్ళు ఏకరువు పెట్టేశారు. అలా జరుగుతుంది. అప్పు ఇయ్యమంటున్నాడు, శత్రువులు ప్రేమించమంటున్నాడు, మేలు చేయమంటున్నాడు, అప్పు ఇయ్యమంటున్నాడు. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. ఎందుకంటే ఆయన దేవుడు నీ తండ్రి, పరలోకమందున తండ్రి కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను
ఉపకారి అయి ఉన్నాడు అంటండి. చాలామంది ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు, దుష్టులుగా ఉన్నారు. అయినా దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడట? ప్రేమిస్తున్నాడు. వారికి మేలు చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడా లేదా? ఉదయింపజేస్తున్నాడు. వర్షాన్ని కురిపిస్తున్నాడా లేదా? వారి పంటలు కూడా పండుతున్నాయా లేదా? ఇంత చేస్తున్నటువంటి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు కూడా మీ శత్రువులను ప్రేమించుడి, వారికి మేలు చేయండి, అవసరమైతే అప్పు కూడా ఇవ్వండి. శత్రువుకు అప్పిస్తే ఎగ్గొట్టేస్తాడా ఎగ్గొట్టాడా? ఆలోచించండి. అసలు మనం ఎవరికి అప్పిస్తాం చెప్పండి? చాలా నమ్మకస్తుడే ఉండాలి, వాడికి ఊర్లో మంచి పేరు ఉండాలి, వాడు మాట మీద నిలబడే వ్యక్తి ఉండాలి. అలాంటి వాడికి అప్పిస్తాం మనం. ఇక్కడ ఎవరికి అప్పిమ్మన్నాడు దేవుడు? శత్రువుకి, నువ్వంటే పండోడికి. ఎంత గొప్ప విషయం చూడండి. ఎందుకు అలా చెప్పాడంటే, పరలోకమందున దేవుడు కూడా కృతజ్ఞత చెల్లించు వారి ఎడలను, దుష్టుల ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు. 145 కీర్తన 9వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 145 అధ్యాయము 9వ వచనం. 145 కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. చూడండి, యెహోవా ఎంతమందికి ఉపకారి? అందరికీ ఉపకారి. ఎలాంటి వాడు ఆయన సన్నిధికి వచ్చినా వాడికి మేలు చేస్తాడు, కనికరిస్తాడు. మనమైతే చీపమ్మంటాం, పక్కనే కూర్చోనేమో, ఏమండి? కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అందరి ఎడల దయ చూపుతాడు, అందరి ఎడల కనికరం చూపుతాడు, అందరినీ ప్రేమిస్తాడు. ఆయన అందరికీ ఉపకారిగా ఉంటాడు కనుక దేవుడు అందరి ఎడల ఉపకారి. మరొక వచనాన్ని కూడా మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. త్వరగా మనం చదువుదాం. తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం చర్చిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదట, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదట, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఎంత దౌర్భాగ్యం చూడండి వీళ్ళు. దేవుడు ఎవరో తెలుసుండి కూడా ఆయన దేవునిగా మహిమపరచలేదట వాళ్ళు. తర్వాత కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలే. దేవుడు ఇన్ని కార్యాలు చేశాడే, ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు మా పట్ల, మా పిల్లల పట్ల. ఎంత భారం అండి! నువ్వు పుట్టడమే పెద్ద భారం మాకు. తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు, ఆవిడో భారం. మళ్ళీ పిల్లలు పుడతారు, వాళ్ళో భారం. వాళ్ళకి పిల్లలు పెద్ద ఎదుగుతుంటారు, వాళ్ళ చదువులు భారం. ఇదంతా మీరే మోస్తున్నారు అనుకుంటున్నారా? చాలామంది అనుకో, ఇది నా రెక్కల కష్టం అంటుంటారండి. ఆ రెక్కలలో శక్తిని నింపేది ఎవరు? పడుకోబెడితే నిన్ను ఎన్ని రోజులు పడుకోమంటావు, అన్ని రోజులు పడుకుంటావు తెలుసా నువ్వు. కానీ మనం రెక్కల కష్టం దేవుడిచ్చిందని చెప్పాలండి. ఈరోజు నేను పని చేసుకోగలుగుతున్నానంటే, ఒక కూలీనాలికి వెళ్ళగలుగుతున్నానంటే, ఒక ఉద్యోగం చేసుకుంటున్నానంటే, ఒక ప్రైవేట్ ఉద్యోగం నేను చేసుకుంటున్నానంటే దానికి కారకులు ఎవరు? దేవుడు. కనుక ఈరోజు మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి అని చెప్పడానికి ఇక్కడ రాయబడింది. వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి అంటాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చదివేద్దాం. ఈ విషయాలన్నీ మనకు తెలిసినప్పటికీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అన్నాడు. చూడండి, దాంట్లో ఏముంది? కృతజ్ఞత. దేవా, ఇప్పటి వరకు నువ్వెన్నో కార్యాలు నా పట్ల చేశావు, నీ కృతజ్ఞతలు తండ్రి అని మనం చెప్పగలగాలి. మన నోట కృతజ్ఞత వచనమే ఉండాలంటాడు ఎపిసి పత్రికలో. మీ నోట బూతులైనను
సరసోక్తులైనను ఉండకూడదు. ఏముండాలి? కృతజ్ఞత వచనమే ఉండాలి. పరలోకమందున దేవుని ఎడల ఉండాలి. ఆ దేవుడు మనుషుల ద్వారా నీకు మేలు చేస్తాడు కదా, ఆ మనుషుల ఎలా కూడా నీకు కృతజ్ఞత ఉండాలి. అర్థమైందా? 2 పాయింట్లు. మనుషులు చేశారంటే నువ్వు వారి వెనక దేవుని శక్తి ఉంది. దేవుని యొక్క ప్రేరేపణ లేనిదే నీ దగ్గరికి సహాయం రాదు, మేలు రాదు, ఉపకారం రాదు. దాని వెనక ఒక మహాదేవుని శక్తి ఉంది గనక ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని పరలోకమందున దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే దేవుడు ఎవరి ద్వారా నీకు మేలు చేశాడో ఆ వ్యక్తులు కూడా నువ్వేం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మనుషులనే గుర్తుపెట్టుకుంటారు, మనుషులు వెనుకున్న దేవుణ్ణి మరిచిపోతారు. అది తప్పు, అది తప్పండి. ఇకపోతే మరొకటి కూడా మనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17. మరియు మాట చేత గాని క్రియా చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. సమస్తమును ఆయన పేరట చేస్తున్నామా? గమనించుకుందాం ఒకసారి. దేవుడు మనల్ని ఎందుకు హెచ్చరిస్తున్నాడు? మరలా మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ వాక్యాన్ని ద్వారా మనతో ఎందుకు మళ్ళీ ఆయన మాట్లాడవలసి వచ్చిందో మనం చేయటం లేదేమో. మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ మరి ఏ విధము చేతనైనను మనం దేవునిని మహిమపరచటం లేదేమో అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే కొలసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుదాం. 12. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవల్లనియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవల్లనియు. చూడండి, తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరేం చేయాలి? చెల్లించాలి. ఎంత పెద్ద వచనమో ఇది! ఎందుకట? తేజోవాసులైన పరిశుద్ధులతో మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? పాలి భాగస్థులు చేశాడు. అందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునిని బతిమాలుచున్నాము అని ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. ఇకపోతే చివరిగా దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 18. ప్రతి విషయమునందు 16, 18 కలిసి ఉంటుంది. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా అనేది మన జీవితంలో $1 మిలియన్ ప్రశ్న కదండి. ప్రతి విషయంలో చెల్లిస్తున్నామా? టైం తీసుకుంటాం, టైం తీసుకోకూడదు. సమయం తీసుకుంటాం, సమయం తీసుకోకూడదు. ఎప్పటిదప్పుడే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం ఎవరైనా ప్రపంచంలో అనవసరమైన విషయాలకి మాత్రం లక్షలు ఖర్చు పెట్టేస్తామండి. ఒక మీటింగ్ ఎంత ఖర్చు అవుతుందండి? 5,000 ఖర్చు అవుతుందా? పోనీ అనుకుందాం, 5,000 కోసం ఆలోచిస్తామండి. ఆలోచించి వాయిదా వేస్తాం. దేవుడు మరొక మేలు చేస్తాడు, అది వాయిదా వేస్తాం. దేవుడు ఇంకొక మేలు చేస్తాడు, అది వాయిదా వేస్తాం. ఇవన్నీ కలుపుకొని ఓ రోజు పెడదాం అనుకుంటాం. ఈలోగా ఇంకో మేలు చేస్తాడు దేవుడు, అది వాయిదా వేస్తాం. ఇలా 5,000 రూపాయల కోసం మనుషులు వాయిదాలు వేస్తూనే ఉంటారండి. ఇంట్లో ఒక ఫంక్షను ఎన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది? 1,000 కాదు, లక్షలు కదండి. లక్షల రూపాయలైనా ఖర్చు పెడతాం. కానీ
కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఒక 5,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి తెగ ఆలోచించేస్తామండి. మీరే కాదు, ప్రపంచంలో ఉన్న యావత్ క్రైస్తవ సంఘాలలో ఉన్న విశ్వాసులు చాలామంది, కొంతమంది అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆలోచించండి. ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్లో నేను ఏం చెప్పబోతున్నానంటే, విశ్వతేజ ఒక భౌతిక సంబంధమైన లోక సంబంధమైన చక్కని విద్యను అభ్యసిస్తున్నాడు. ఆ విషయంలో విద్యార్థులుగా యావత్తు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళందరికీ బైబిల్ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఏమిటి అనే దాని మీద నేను చెప్పబోతున్నాను. కనుక చాలా అత్యంత శ్రద్ధాభక్తులతో విద్యార్థులందరూ వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఆయన దేవుడిచ్చినటువంటి ఈ సలహాలు సూచనలు ప్రతి విద్యార్థి పాటించగలిగితే చాలా గొప్ప విషయం అండి. ఫస్ట్ పాయింట్, దైవ భీతితో చదువును ప్రారంభించారు. ఎలాగా? దైవ భీతితో. చాలామంది, నేను అబ్జర్వేషన్ చేసినంతలో, చాలామందిని నేను పరిశీలించినంతలో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయో చెప్పమంటారా? చదువుకునే విషయంలో దేవుడి ప్రమేయం ఉండదు అనుకుంటారండి. చదువు విషయంలో దేవుడు అవసరత లేదనుకుంటారండి. చాలామంది ఆదివారాలు కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. దేవుని మందిరాలను నిర్లక్ష్యం చేసే విద్యార్థులను చూశాను. బైబిల్ని పక్కన పెట్టేటువంటి విద్యార్థులను చూశాను. ప్రార్థన చేసుకునే విధానాన్ని కూడా పక్కన పెట్టి చదువుకే ఇంపార్టెన్స్ ఇచ్చే విద్యార్థులను చూశాను. వాళ్ళు రాణించరు కూడా. వాళ్ళకి దేవుని యొక్క సహాయం ఖచ్చితంగా అవసరం. దేవుడు రాయించాడు తన పరిశుద్ధ గ్రంథములో. ఒకసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే, జ్ఞానానికి మొదటి మెట్టు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం, చదువును దేవుని ఆశీర్వాదాలతో మొదలు పెట్టాలి అని ఈ వచనంలోని భావం మనకు తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందలి భయభక్తులు కలిగిండుటయే తెలివికి మూలం. అసలు తెలివినిచ్చేవాడు ఎవడు? జ్ఞానమునిచ్చేవాడు ఎవడు? మనకు జ్ఞాపక శక్తిని ఇచ్చేవారు ఎవరు? దేవుడు కదా. అలాంటి దేవుణ్ణి పక్కన పెట్టి చదువులే ముఖ్యమని పరుగెడుతున్నటువంటి యువతను ఏమనాలి చెప్పండి? ఏమండి, ఈరోజు యువతీ యువకులకు విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుడు లేకుండా మీ చదువులు వర్ధిల్లవు. దైవజ్ఞానం లేకుండా మీ చదువుల్లో మీరు రాణించలేరు. ఏ రంగంలోనైనా సరే మీరు ఎవరెవరినో చూపించవచ్చు, ఆధ్యాత్మిక ఎదుగుదల వారికి ఉండదు. ఏమంటే ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల వారికి ఉండదు. ఈ చదువుతో పాటు బైబిల్ జ్ఞానం చాలా అత్యవసరం. ఈ చదువు 60 ఏళ్ళు నీ కూడి పెడుతుంది, నీ గూడునిస్తుంది, నీ గౌరవాన్ని ఇస్తుంది. కానీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి దైవ జ్ఞానం నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. ఈ చదువు తర్వాత, ఈ ఉద్యోగం తర్వాత, ఈ జీవితం అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళవలసిన లోకాన్ని చూపిస్తుంది. ఈ లోక చదువులు చూపించలేవు. అడగండి వెళ్ళి, మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడని ఏ పాఠ్య పుస్తకాలలో ఉండదు. ఏ గ్రంథాలయాలలో మనిషి జ్ఞానం చేత రాయబడిన ఏ పుస్తకాలలో ఉండదు. దైవ జ్ఞానములో మాత్రమే ఉంటుంది, దైవ గ్రంథములో మాత్రమే ఉంటుంది. కనుక ఈ విషయాన్ని విద్యార్థి లోకం గ్రహించాలని మనవి చేస్తున్నాం. ఫస్ట్ దేవుడు ఆ దైవ భీతితో మీ చదువును ప్రారంభించండి. దేవా, ఈ చదువును కొనసాగించేలా కృప చూపని ప్రార్థనతో మీ చదువును ప్రారంభించండి. అప్పుడు మీరు వెలుగు నందుతారు. మీ జీవితాలు బాగుంటాయి, మీ భవిష్యత్తు బాగుంటుంది, మంచి ఉద్యోగాలలో స్థిరపడతారు, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతారు. ఏమండి, రెండో పాయింట్, వివేచన జ్ఞానం కోసం దేవుని ప్రార్థించండి. దేవుడు మీకు వివేచన అనుగ్రహించాలని, జ్ఞానాన్ని అనుగ్రహించాలని. ఈరోజు అందరూ పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద జ్ఞానులు, మేధావులు సైతం
ఏమండి గొప్ప గొప్ప చదువులు చదివారు. చిట్ట చివరికి వాళ్ళ హాస్పిటల్ బెడ్ మీద పడుకునేటప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు మీరు చూడండి ఒకసారి నెట్లో కొట్టి. యాపిల్ సృష్టికర్త ఏమన్నాడు, గూగుల్ సృష్టికర్త ఏమన్నాడు, ఏమండి వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా? అమ్మో, ఈ చావు అనే దాన్ని తప్పించుకోవడం ఎలా? ఈ చావు తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఈ చావు తర్వాత నా లైఫ్ ఏంటి? ఇంతవరకు నా జీవితాన్ని దీనికోసం అంకితం చేశానా, ఈ పరిశోధనల కోసం అంకితం చేశానని వాళ్ళు తలల పట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళకి ఏమి లేదు తెలుసా? ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, దైవ భీతి లేదు, దైవ జ్ఞానము లేదు. అందుకే వాళ్ళు ఇప్పుడు తలల పట్టుకుంటారు. ఏమండి వాళ్ళకున్న డబ్బు వాళ్ళు రక్షించలేదండి. వాళ్ళకున్నటువంటి జ్ఞానం, విజ్ఞానం, సర్వస్వం వాళ్ళు ఏం కాపాడలేవు. ఒక్క వాక్యం మాత్రమే కాపాడగలుగుతుంది. కనుక ఆ వాక్య జ్ఞానము చేత వివేచన కొరకు విజ్ఞాపన చేయమని బైబిల్ చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 1:5. యాకోబు రాసిన పత్రిక 1:5. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయనని ఎవరిని గద్దింపక అని పదం రాయబడింది చూడండి. బైబిల్ కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ తత్వం లేదు, వర్గ భేదం లేదు, వర్ణ భేదం లేదు. దేవుడు ఎవరొచ్చి అడిగినా ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. క్రైస్తవులే అడగాలని లేదు. క్రీస్తుని ఎరగని అన్యులు అడగొచ్చు, ఇతరులు అడగొచ్చు. ఎవరైనా దేవుని దగ్గరకు వచ్చి, బైబిల్ దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగితే ఇస్తాడండి. విశ్వాసముతో అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును అని రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మూడో పాయింట్ చెప్తున్నాను. సోమరితనాన్ని వేడాలి, కష్టపడి చదవడం నేర్చుకోవాలండి. బైబిల్ చెప్తుంది దేవుడు కేవలం ప్రార్థిస్తే మార్కులు ఇవ్వడు. చాలామంది ఇలాగే చేస్తున్నారు. పెన్ అట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇస్తున్నారు, పుస్తకం అట్టుకెళ్ళి పాస్టర్ గారికి ఇస్తున్నారు. ఎందుకు? ఆ పుస్తకాన్ని ప్రార్థన చేసి, ఆ పెన్నును ప్రార్థన చేసి మాకు ఇవ్వండి, మేము వెళ్ళి అక్కడ చకచకా రాసేస్తాడంట. ఏం రాస్తాడు ఆలోచించండి. ప్రార్థన చేస్తే కాదు, కష్టపడాలని బైబిల్ చెప్తుంది. కష్టపడు కష్టపడు కష్టపడు. ఏమంటే చాలామంది వాళ్ళు ఇన్స్పైర్ స్టోరీలు వేస్తుంటారు, మనకి టీవీలో వస్తుంటాయి, యూట్యూబ్లో వస్తుంటాయి. వాళ్ళు ఎలా ఐఏఎస్ పాస్ అయ్యారు, ఇంజనీర్ ఎలా అయ్యాడు, అండ్ గొప్ప గొప్ప శాస్త్రవేత్త ఎలా అయ్యాడు, ఇలా అడుగుతుంటే వాళ్ళు చెప్తుంటారు మేము 16 గంటలు 18 గంటలు కష్టపడి చదివామండి అంటారు. ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ ఏమంటే ఐఏఎస్ ఎలా పాస్ అయింది? కష్టపడింది. ఒక పక్క తండ్రితో పొలం పరికెళ్ళింది, సాయంకాలం అయ్యేటప్పటికి పుస్తకాలు దగ్గరేసుకుని కూర్చొని చదివింది. అంటే న్యూస్లో చదవట్లేదా, మీరు చూడటం లేదా? కనుక కష్టపడి చదవమని దేవుడే చెప్తున్నాడు. చూడండి సామెతల గ్రంథం 13:4. సమయాన్ని వృధా చేయకుండా శ్రద్ధగా చదువు, కష్టపడు. ప్రార్థన ఒకటే చేస్తే దేవుడు వెండో. ప్రార్థనకు నువ్వు కష్టపడి ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఇదిగో 16 గంటలు కష్టపడి చదివాను, ఆ కష్టం వ్యర్థం కాకూడదు, నేను రాసేటప్పుడు ఆ జ్ఞాపక శక్తి నాకు ప్రసాదించి తండ్రి అని దేవుణ్ణి వేడుకోండి. 13:4 సామెతల గ్రంథం. సోమరి ఆశపడతాడు కానీ వారి ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. శ్రద్ధ చాలా అవసరం. పుస్తకాలపై శ్రద్ధ ఉండదు చాలామందికి. చూడండి, చదువుల పట్ల శ్రద్ధ ఉంటుందా? ఉండదు. కానీ ఆడికి ఫీజులు మాత్రం చాలా పొడవు ఉంటాయి. అడిగే కోరికలు మాత్రం. ఈ మధ్య చూడండి, బర్త్డే మీటింగ్ అంటే అండి, బర్త్డే యొక్క ఆ సెలబ్రేషన్ చేసుకోవడానికి తండ్రిని ఒక ఆయన ₹1,00,000 అడిగాడు. ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎంత అడిగాడు? 1,00,000. మన ప్రాంతాల్లో అయితే 5,000 10,000 కూడా అడుగుతున్నారు. ఏం ఉద్ధరించాడా నీడు? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, 10th ఫెయిల్ అయ్యాడు. ఏమండి, ఒక్క సబ్జెక్ట్లో కూడా సరైన మార్కులు
రావు. కానీ కోరికలు ఎలా ఉంటాయి? శ్రద్ధ లేదండి. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుడు కేవలం ప్రార్థిస్తే మార్కులు ఇవ్వడు, కష్టపడి చదివేవారిని మాత్రమే ఆశీర్వదిస్తాడండి. కష్టపడి నువ్వు కూలి పనికి వెళ్ళా నీ కూలిని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కష్టపడకుండా ఊరకనే వచ్చేయాలంటే రాదు, ఏది రాదు. ఇక 4వది, దేవుని మహిమ కొరకు చదవండి. మీ చదువు ఎలా ఉండాలంటే దేవుని మహిమార్థమై ఉండాలి. నేను చదవాలి, ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడాలి, దేవుని పరిచర్య గొప్పగా చేయాలి, దేవుని పరిచర్యకు నా సంపాదన ఇవ్వాలి, దేవుని పరిచర్యకు నా కష్టాన్ని పెట్టుబడిగా పెట్టాలి అనే ఆలోచనతో చదవండి విద్యార్థులారా. నేటి యువతకు ఇదే దేవుడు చెప్తున్న మాట, దేవుని మహిమ కొరకు మీ చదువు ఉండాలి. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో, మీరు చదివే చదువు కేవలం ఉద్యోగం కోసమే కాదు, మీ ప్రవర్తన మరియు విజయాల ద్వారా దేవునికి మహిమ కలగాలి అని యొక్క వచనం మనకు చెప్తుంది. చూడండి, 1వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమార్థమై చేయుడి. మీరు చదువుకున్న ఆ చదువు వల్ల మీకు ఉద్యోగం రావాలన్నా దేవుని మహిమార్థమై చేయండి. చాలామంది ఈరోజు చదువుకున్న వారిలో ఎక్కువ శాతం దేవునికి దూరస్తులుగా ఉన్నట్టుగా కనబడటం లేదా? ఉద్యోగాలు రాగానే గర్వాలు పెరిగిపోయి ఆ ఉద్యోగం ఎలా వచ్చిందో మర్చిపోతాడు. కొన్నాళ్ళకి ఆ డబ్బు రాగానే అదంతా చూసుకొని, ఏమండి, దేవుడిచ్చినటువంటి ఉద్యోగాన్ని మర్చిపోయి దేవునికి మహిమార్థంగా కాకుండా సాతానుకు చిహ్నంగా బ్రతుకుతుంటారు చాలామంది. ఇకపోతే 5వది, దేవుడు చెప్తున్నాడు విద్యార్థులకు, ఆందోళన చెందకండి, దేవునిపై నమ్మకం ఉంచండి. ఈ మధ్య ఇవి ఎక్కువ జరుగుతున్నాయండి. రేపు రిజల్ట్స్ వస్తాయనగా ఒక అమ్మాయి ఏం చేసిందో తెలుసండి? ఏమో సరిగా రాయలేదేమో, నేను పాస్ అవ్వలేనేమోనని ఆ విద్యార్థిని ఏం చేసిందో తెలుసా? రేపు రిజల్ట్స్ అనగా ఈరోజు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కానీ తర్వాత రిజల్ట్స్ వచ్చిన రోజున ఏమైందో తెలుసా? ఫస్ట్ క్లాసులో ఈ అమ్మాయి పాస్ అయింది. ఆందోళన, రాసేసాం కానీ ఏం రాసామో, సరిగా రాయలేదేమో, మార్కులు రావేమో, వాళ్ళు ఏమంటారో వీళ్ళేమంటారో, నా తల్లిదండ్రులు ఏమంటారో అనే బాధతో వేదనతో ముందు రోజే చనిపోయిందండి ఆ అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిందండి. అందుకే దేవుడు అంటాడు, ఆందోళన చెందకండి, దేవునిపై నమ్మకం ఉంచండి. రాసావు, కష్టపడ్డావు, తండ్రి నేను కష్టపడి రాశాను, దానికి గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు దయచేయని దేవుని మీద ఆధారపడి ఉండుంటే ఈ అమ్మాయి ప్రాణాలతో దక్కుండేది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. చాలామంది తల్లిదండ్రులు గద్దిస్తున్నారని, ఏమండి, ఒక కొడుకైతే 15 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి, వాళ్ళ అమ్మని తన ఫ్రెండ్తో కలిపి చంపేశాడు. బాగా చదవరా అన్నందుకు, నీకు మార్కులు తక్కువ వస్తున్నాయి ఈ మధ్య అన్నందుకు, ఏమండా కోపంతో తన తల్లిని కడతీర్చాడండి ఒక కన్న కొడుకు. ఇలాంటి ఎన్నో సందర్భాలు మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ఇందాక చదివాం ఆల్రెడీ. ఏ విషయమునందును చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన. ఏ విషయంలో ఆందోళన వద్దు మనకి. మీ పిల్లల విషయంలో కూడా మీరు చాలా ప్రోత్సాహాన్ని ఇవ్వాలండి. బాబా కష్టపడి చదువు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ప్రోత్సహించండి చదువులో. వాళ్ళు చదువుకుంటే, వాళ్ళు ఉద్యోగాలు చేస్తే, వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉంటే ఎవరికంటే పేరు? ఫలానా వాళ్ళ పిల్లలని మిమ్మల్నే, ఎవరబ్బాయిరా, ఎవరమ్మ, మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు అని పేరు ప్రఖ్యాతులు ఎవరికి వస్తాయండి? పెంచిన తల్లిదండ్రులకే కదా. కనుక ప్రార్థన విషయంలో వాళ్ళు ప్రోత్సహించండి. మందిరానికి వాళ్ళని తీసుకుని రండి, దేవుని వాక్యాన్ని వినుటకు తీసుకుని రండి, వాళ్ళని దేవుని వాక్యం నేర్చుకోవడానికి ప్రోత్సహించండి వాళ్ళని. మీరు ప్రోత్సహించలేదో మీ కళ్ళారా చూస్తూనే ఉండండి, మీ పిల్లలు నిష్ప్రయోజకులుగా మిగిలిపోతారు. ఏదో కూలి పనికి వెళ్తున్నాళ్ళండి, ఏదో
చేతి పని నేర్చుకున్న వాళ్ళండి, వృత్తి పని నేర్చుకున్న వాళ్ళండి, మీరు అలా కాలం గడిపేస్తే వారు ఉన్నత స్థాయికి వెళ్ళలేరండి. వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళని ప్రార్థనాపూర్వకంగా నడిపించవలసిన బాధ్యత తల్లిదండ్రులది. ఇక 6వది క్రమశిక్షణ, చాలా ఇంపార్టెంట్. గద్దింపుని ప్రేమించాలి. తల్లి తండ్రి మన మంచి కోసం చెప్తున్నారని విద్యార్థులారా మీరందరూ గ్రహించాలి. గద్దిస్తే కన్న తల్లిని చంపేసే వాళ్ళుగా, కన్న తండ్రిని చంపేసే వాళ్ళుగా ఉండకూడదండి. ఏమంటే టీచర్స్ని ఈరోజు చాలామంది ఎవరైనా టీచర్స్ గద్దిస్తుంటే ఆ టీచర్స్ని టార్గెట్ చేసి మార్గ మధ్యలో కొట్టి చంపేస్తున్నారండి. స్టూడెంట్స్ ఎంత దారుణంగా తయారయ్యారో తెలుసా? ఒకరోజు ఒకనొక టైంలో మనం అందరం మన పిల్లలు చదవకపోతే ప్రత్యేకంగా వెళ్ళి టీచర్తో ఏం చెప్పేవాళ్ళం, వీడిని చితకబాదేయండి అని. వాళ్ళు చదువు రాకపోతే ఏం చేయాలి, చితగొట్టేయండి, ఇన్ని తన్ని కూర్చోబెట్టినాను. ఇప్పుడు ఒక దెబ్బ మీద పడితే మొత్తం ఊరందరిని వేసుకుని వెళ్ళిపోతున్నాం టీచర్ మీదకి. నా కొడుకుని నేనే కొట్టను, నా కూతురి మీద నేనే చేయి చేసుకోను. నువ్వెవడో రా చేయి చేసుకోవడానికి అని టీచర్ని మీదకి దెబ్బలాటికి వెళ్తున్నామండి. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, కొట్టరాని మనమే అప్పగించి వచ్చేవాళ్ళం. చితక తన్నేంటి వీడిని, వీడికి చదువు రావాలి అని వాళ్ళం. వీడికి చదువు రాకపోయినా పర్వాలేదు, విద్య రాకపోయినా పర్వాలేదు, వీడిని మాత్రం ఒంటి మీద దెబ్బ పడకూడదు. ఎలా ఇల్లు వచ్చిన సట్ట అలాగే, ఇస్త్రీ చేసిన బట్ట అలాగే ఉండాలి, పౌడర్ కూడా చెరగకూడదు అంటున్నాను. ఆలోచించండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనం చదువుదాం, ముగించేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17. మీరు స్పీడ్గా చదివితే, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపును త్రోసివేయేవాడు త్రోవ తప్పిపోతాడు. లోబడడు. గద్దింపును లోబడని వాడు త్రోవ తప్పుతాడు. మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం, ఎలా ప్రోత్సహిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కనుక నేటి విద్యా వ్యవస్థలో విద్య నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా మహోన్నతమైన విద్యను కూడా వాళ్ళు నేర్చుకోవాలండి. బైబిలు మహోన్నతమైన విద్యగా చెప్పింది. ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 16వ వచనం. దేవవాక్కులను వినిన వారి వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త అన్నాడు. చూడండి, బైబిల్ ఏంటనుకుంటున్నారు? ఏమండి, ఈరోజున్న కోటి విద్యలలో ఇది కోటి 1వ విద్య అండి. కోటి విద్యలలో అయిన విద్య బైబిల్ విద్య. ఇది ఎంత ఆధ్యాత్మికంగా ప్రతి మనిషిని నడిపిస్తుందో తెలుసండి. ఈరోజు స్కూళ్ళల్లో చాలా పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఒకవేళ దైవభీతి కనుక నీకుంటే ఒక విద్యార్థి నువ్వు ర్యాగింగ్ చేయవు, ర్యాగింగ్లు జరవు. తోటి విద్యార్థులు ప్రేమించే తత్వం బైబిల్ నేర్పించింది. కనుక ఇది మహోన్నతమైన విద్య. నీ పిల్లాడికి మీ అమ్మాయికి తెలియాలి. ఫస్ట్ ముందు దీంట్లో పెరుగుతూ ఈ లోక విద్యలో కూడా వాళ్ళు పెంపారాలి. ఏమండి, దానియేలు గ్రంథములో సకల విద్యా ప్రవీణులు ఉంటారండి. శద్రకు, మేషకు, అబేద్నెగో, తర్వాత దానియేలు 1వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. వీళ్ళు సకల విద్యా ప్రవీణులు. విద్య చాలా అవసరం. ఆ విద్య వలన ఈ దైవ విద్య మనకు బాగా అబ్బుతుంది. అలాగే అపోస్తలుల కార్యం 7:22లో మోషే సకల విద్యా ప్రవీణుడు అని రాయబడింది. విద్య చాలా అవసరం అండి. విద్య లేకపోతే ఏం జరుగుతుందో ఒక ప్రమాదం గురించి చెప్పి నేను ముగించేస్తాను. తర్వాత పౌలు గారు అపోస్తలుల కార్యం 22:3లో గమలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. సకల శాస్త్ర ప్రవీణుడు పౌలు గారు, సకల శాస్త్ర కోవిదుడు పౌలు గారు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఆలోచించారా? ఎందుకు విద్య అవసరం అంటే, ఎందుకు ఈ మహోన్నతమైన విద్యతో పాటు
ఈ సకల విద్యలు ఎందుకు అవసరం అంటే, బైబిల్ను ఉన్నట్టుగా బోధించాలి అంటే, బైబిల్లో దేవుడు రాసిన ఉద్దేశాలను తదేకంగా మనం ప్రకటించాలంటే ఖచ్చితంగా ఈ సకల విద్యలతో పాటు ఈ మహోన్నతమైన విద్య కూడా ఎంతో అత్యవసరమని పౌలు గారు రెండవ పేతురు గారు రాసిన రెండవ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారి గురించి పేతురు గారు ప్రస్తావిస్తూ ఏమని రాశారో ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులు, అంటే ఎవరు? చదువు లేని వాళ్ళు, విద్యావిహీనులు. అస్థిరులు అంటే ఎవరు? విశ్వాసంలో స్థిరం లేని వాళ్ళు, భక్తిలో స్థిరం లేని వాళ్ళు అని అర్థం. వీళ్ళు ఈ రెండు క్యారెక్టర్స్, ఒకటి విద్యావిహీనులు ప్లస్ అస్థిరులైన వారు, లేఖనాలను, పరిశుద్ధ లేఖనాలను ఏం చేస్తారు? అపార్థం చేస్తారటండి. బైబిల్నే తప్పుడుగా బోధించే బాధకులు అయిపోతారట. ఏవి లేకపోతే విద్య. ఏ విద్య? మహోన్నతమైన విద్య ప్లస్ లోక విద్య, అంటే సకల శాస్త్రాలకు సంబంధించిన విద్య. ఈ విద్య ఉంటే బైబిల్ను తప్పుగా చెప్పడానికి వీలు కాదు. ఈరోజు చూడండి, నోట్లో అక్షర ముక్క లేనివాడు దేవుడు నన్ను పిలిచాడు అని బ్యాగ్న భుజాన బైబిల్ తగిలించుకొని ఏమండి వెళ్ళిపోతూ సమాజాన్ని ఏం చేస్తున్నాడు? తప్పుడు బోధతో సమాజాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడు. అది జరగకుండా ఉండాలంటే మన పిల్లలు విద్యావంతులు కావాలి. అది జరగకుండా ఉండాలంటే ఈ మహోన్నతమైన విద్యలో వాళ్ళు ప్రావీణ్యులు కావాలి. కనుక ఈ యొక్క కూడిక ఉద్దేశాన్ని బట్టి ఈ మహోన్నతమైన సంగతులు మీరు అందరూ గ్రహించారని నేను విశ్వసిస్తూ నమ్ముచు ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఎంతో శ్రద్ధాభక్తులతో విన్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు. ఇక నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించి ఈ చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా ప్రియులు సహోదరులు రాజేష్ గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. యూట్యూబ్ ప్రేక్షకులకు విజ్ఞప్తి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పిఎల్కే అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పంపించే ప్రతి వీడియోను లైక్ అండ్ షేర్ చేసి ఈ సువార్త పనిలో మీరును పాలిభాగస్తులు కండి. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంతవరకు చక్కటి విషయాలు మనమందరం నేర్చుకున్నాం ప్రియులారా. మరి దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన చేసినటువంటి మేలులను మర్చిపోకూడదు. ఆయనకు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా మరి విద్యార్థులు, విద్యార్థినులు అందరూ కూడా మరి చదువుతో పాటు దైవభక్తి కూడా అవసరము. దైవభక్తి ఉంటే ప్రియులారా తప్పులు అనేవి జరగవు, ర్యాగింగ్లు అనేవి జరగవు. ఏమండి? కంప్లైంట్లు ఉండవు. కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి పిల్లలకి. ఈ చదువు ఉండాలి, దైవభక్తి ఉండాలి ప్రియులారా. ఈ చదువు ఎందుకంటే మరి దైవజ్ఞానం అనేది అర్థం కావాలనంటే ఈ చదువు కావాలి. ఏమండి? ఏ విషయాన్ని ఎలా ఆలోచించాలో, ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి జ్ఞానం మనకుంటేనే మనం మరి దైవ విద్యను ఇంకా ఉన్నతంగా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి చక్కటి విషయాలు మనందరికీ తెలియపరిచినటువంటి సోదరులు మనోహర్ గారికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంతో ఓపికతో విన్నటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రభు చిత్తాన్ని బట్టి మరి ప్రతి నెల మరి 2వ శనివారం రాత్రి
మరి దేవుడు చేసినటువంటి ఈ మేలులన్నిటి బట్టి కృతజ్ఞత కూడిక అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఈ యొక్క కూడికలకు రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రియులారా గమనించండి, బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసామండి. ఇక్కడ ఎవరైనా వాక్యాన్ని మేము బాగా నేర్చుకోవాలి, మేము నేర్చుకోవాలి, మా పిల్లలకు మేము నేర్పించాలి అనేటువంటి ఆసక్తి ఎవరికైనా ఉన్నట్లయితే ప్రియులారా దయచేసి ఈ బైబిల్ ట్రైనింగ్ క్లాస్లో మరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా, జాయిన్ అవ్వాల్సిందిగా నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఎందుకంటే విద్య మరి బైబిల్ సంబంధమైనటువంటి విద్య ఎంత అవసరం అనేది ఇప్పుడు మనం విన్నాం. ఈ లోక విద్యలు మనకి ఈ భూమిని విడిచేంత వరకే ఉపయోగపడతాయి, తర్వాత ఏం ఉపయోగపడవండి. సర్టిఫికెట్లు అన్నీ ఎందుకు పనికిరావు, అంతేనండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఇందాక సోదరులు, పాస్ అవుతానో లేదన్నటువంటి భయంతో ఆమె చనిపోయింది. పాస్ అయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, సర్టిఫికెట్లు ఎవరికి ఉపయోగం? అంతకాలం కష్టపడి చదివి పోనీ లోపల పెట్టుకోవడం కూడా పనికిరావు పోనీ. కాబట్టి ప్రియులారా ఈ లోక విద్య మనల్ని ఒకవేళ ఈ లోకంలోనే బ్రతికిస్తుంది, కానీ బైబిల్ విద్య అనేది నిత్య జీవానికి నడిపిస్తుంది మనల్ని. అందుచేతనే ముఖ్యంగా మేము ఇక్కడ బైబిల్ విద్య నేర్పించాలనేటువంటి తలంపుతో అనేక మందిని దైవ కార్యక్రమాలకు, దైవలోకానికి మరి వారసులు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టామని మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేసుకుని ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. దయచేసి లేచి నిలబడండి. రేపు ఉదయకాలం యథావిధిగా 8:30 నుంచి 10 గంటల వరకు సండే స్కూల్ ఉంటుంది. సరే, ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. రేపు ఉదయకాలం యథావిధిగా 10:30 గంటల నుంచి 1 గంట వరకు ఆరాధన జరుగుతుంది. మరి ఆరాధన కార్యక్రమానికి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరికీ అల్పాహారం ఏర్పాటు చేయబడింది. ప్రార్థన అనంతరం తీసుకుని వెళ్ళాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రార్థన. సకల సృష్టికి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మమ్మ కన్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలైనా నాయన. మరి యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మరి తండ్రి నాయన మీరు ఎంతగానో సహాయం చేసి నడిపిస్తున్నారు మా తండ్రి. సంఘం ద్వారా నాయన మీరు ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తున్నారు మా తండ్రి. మా గొప్పతనం కాదు నాయన, మీ సహాయం లేకపోతే మేము ఏమి చేయలేము మా తండ్రి. నాయన మీ యొక్క సహాయాన్ని బట్టి నాయన, మీరు ఉద్దేశిస్తున్నటువంటి ఉద్దేశాలను బట్టి నాయన, మీ నిర్ణయాన్ని బట్టి, మా ఆలోచనలు సఫలం చేస్తున్న విధానాన్ని బట్టి నాయన మీకు ఎంతో మేమంతా కృతజ్ఞతమని నాయన. మరి ప్రతి నెల అన్ని కార్యక్రమాలను కూడా మీరు ఎంతో ఉన్నతంగా మీరు జరిపిస్తున్నారు మా తండ్రి. ఆరాధన, సండే స్కూల్ కార్యక్రమాలు కానీ నాయన, బైబిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని కానీ, ప్రతి కార్యక్రమాన్ని నాయన మీరు మీ నామ మహిమార్థమై ఎంతో మమ్మల్ని ప్రేమించి మీరు జరిగిస్తున్నారు నాయన. మీ కృతజ్ఞతలు మా తండ్రి. సంఘం విషయంలోనే కాకుండా మా కుటుంబ విషయంలో కూడా మీరు ఎంతగానో మాకు సహాయం చేస్తున్నారు నాయన. మేమంతా నాయన మా జీవిత పర్యంతము నాయన కృతజ్ఞతమే మా తండ్రి. మా జీవితాంతం వరకు నాయన కృతజ్ఞతమేనైనా. అట్టి కృతజ్ఞత కలిగి చివరి వరకు మేమంతా నమ్మకంగా ఉండగలుగుటకు సహాయం చేయండి ఆయన. మీరు తోడేయండమని
ఏర్పాటు చేయబడినటువంటి అల్పాహారాన్ని దీవించి పవిత్రపరచమని పరిశుద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ దినమందు అమూల్యమైనటువంటి సంగతులు మా అందరికీ నాయన మీ సమక్షంలో వినిపించినటువంటి విధానాన్ని బట్టి, సోదరులకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఆయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీ నామానికి కృతజ్ఞతలనైనా మనోహర్ గారిని ఆయన వారి సేవను, వారి పరిచర్యను వారినైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. దీవించి ఆయన మీ నామ ఘనత కొరకు ఇంకా అనేక చోట్ల మీ జ్ఞానాన్ని ప్రకటించేటువంటి సువార్థకుడు యోధుడుగా ఇంకా ఉండగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ మీరు దీవించి ఆశీర్వదించమని ఇవనైనా ప్రార్థించమని కోరిన బిడ్డలున్నారు. నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయినా సాయి విషయంలో మీరు కృప చూపించండి నా తండ్రి. ఆయన మరలా హాస్పిటల్కి తీసుకెళ్లారని మీ బిడ్డలు తెలియజేస్తున్నారు. ఆయన మీరే బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, మరలా తిరిగి ఆయన క్షేమంగా గృహం చేరినట్టు సహాయం చేయమని వేడుకుంటూ ఇదిగోనైనా మమ్మల్ని అందరినీ మీరే దీవించి పంపించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి కూర్చోండి. ఆ అల్పాహారం తీసుకుని వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. మరి దినమందు అమూల్యమైన సంగతులు మనందరికి వినిపించిన సోదరులు మనోహర్ గారికి మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ అందరూ కూడా అల్పాహారం తీసుకుని వెళ్ళవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ థ్యాంక్ యూ.